టెలికాం కంపెనీ వొడాఫోన్కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ రాయితీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కంపెనీ చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను భారీగా తగ్గించింది. అలాగే 10 ఏళ్లపాటు భారీ మొత్తం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్యాకేజీ ప్రకటించింది. కంపెనీ చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను 23,000 కోట్ల రూపాయల మేర తగ్గించింది. దీంతో కంపెనీ ఏజీఆర్ బకాయిలు 64,000 కోట్లకు తగ్గాయి. పైగా వచ్చే 6 ఏళ్లు కేవలం 744 కోట్లు చెల్లిస్తే చాలు. అంటే ఏడాదికి 100 కోట్ల రూపాయలన్నమాట. ఆ తర్వాత 2032 నుంచి 35 వరకు ఏటా 100 కోట్లు చెల్లిస్తే చాలు. కానీ ఆ తర్వాత ఏడాదికి 10,600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ కోరిక మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టెలికాం విభాగం ఏజీఆర్ బకాయిల చెల్లింపున రీషెడ్యూల్ చేసింది. దీంతో 10 ఏళ్లపాటు కంపెనీపై బకాయిలు భారం పెద్దగా ఉండదు. వచ్చే 3 ఏళ్లలో మౌలిక సదుపాయాలపై 45,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలని వొడాఫోన్ భావిస్తోంది. ఇందులో కనీసం 25,000 కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి తీసుకోవాలని ఆలోచిస్తోంది. అయితే ఏజీఆర్ బకాయిల కారణంగా రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఏజీఆర్ బకాయిలను కేంద్రం రీషెడ్యూల్ చేసింది. 2036 వరకు చెల్లించాల్సిన బకాయి భారం పెద్దగా ఉండదు. దీంతో ఇప్పుడు వొడాఫోన్కు బ్యాంకులు రుణం ఇచ్చే అవకాశముంది. కేంద్రమిచ్చిన రాయితీతో కంపెనీ కోలుకునే ఛాన్స్ ఉందని టెలికాం వర్గాలు అంటున్నాయి. మరోవైపు కంపెనీ లైసెన్స్ ఫీజు బకాయిల కింద చెల్లించాల్సిన భారం కూడా అధికంగా ఉంది. సుమారు 1,25,000 కోట్ల రూపాయలు లైసెన్స్ ఫీజు బకాయి కింద కంపెనీ చెల్లించాల్సి ఉంది. అందులో వచ్చే 3 ఏళ్లలోనే 49,000 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ పూర్తి స్థాయిలో కోలుకుంటుందా అన్నది ఇప్పుడు చెప్పలేమని మరికొందరు అనలిస్టులు అంటున్నారు. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. కాబట్టి లైసెన్స్ ఫీజు బకాయిల్లో